ఇసుక దందా డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ల వాగ్వాదం ఇక సోషల్ మీడియాలో వైరల్. సీతక్క కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఆ మధ్యలో కూడా ఒక ముచ్చట బయటకు వచ్చింది కదా నొల్ల. ఏ ముచ్చట బయటకు వచ్చింది? సీతక్క పిఏగా ఉన్న ఆయన 17 లారీలు పట్టుబడ్డాయి. 17 లారీల మీద ఎవరి ఫోటో ఉన్నదంటే రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది. ఈయన రెండు మొత్తం మీద ఇసుక నింపుతా ఇసుక లోడ్ చేస్తా అని పైసలు తీసుకున్నారట. ఆఖరికి వచ్చే వరకు ఆ ఇసుక లోడ్ చేయకపోతే ఇట్లా లారీ డ్రైవర్లు రోడ్ల మీదకి దిగిండ్రు. సీతక్క అనుసరుడు ఇసుక దందా డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ల వాగ్వాదం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సీతక్క కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మంత్రి సీతక్క అనుసరుడు ఇసుక రీచ్ల వద్ద హల్చల్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు అతన్ని నిలదీశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు INTUC జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇసుక రీచ్ల వద్ద ఇసుక లోడింగ్ చేస్తానంటూ డబ్బులు తీసుకొని చేయకపోవడంతో లారీ డ్రైవర్లు తిరగబడ్డారు. 10 రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ వీడియో తీసి పోస్ట్ పెట్టిండు. దాంతో మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ అవుతా ఉన్నది. అప్పట్లో సీతక్కకు సంబంధించిన ఒక మహిళా మంత్రి పేరెందుకు కానీ మహిళా మంత్రికి సంబంధించిన పిఏకి సంబంధించిన ఇసుక లారీలు మొత్తం మీద తిరిగినాయి. అవి లారీలు పట్టుబడ్డాయి. దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉండే. ఆ ఫోటోలలో 17 లారీలు తీసుకపోతే దాదాపు తెల్లార వరకే 7 లారీలు మాయమైనాయి. ఎంబటే ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పట్టుకోగానే ఆ ఫోటో ఏదైతే ఉన్నదో ఆ ఫోటో తొలగించిన సందర్భాలు కూడా మనం చూసినాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇసుక దంద బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరు వెనకపట్నం లేకనే అంత దైనంతో వ్యవహరిస్తారనల్లా ఎగ్గొడతా నన్ను ఏం చేస్తారో చేసుకోపోండ్రి, మీకు అంత దమ్ము ధైర్యం లేదనే కదా, వాళ్ళు ఏం చేయలేరనే కదా ఇంత ఘోరాలకు పాల్పడేది. మొత్తం మీద ఈ ముచ్చడైతే బయటకు వచ్చింది. దాదాపు ఈ ముచ్చడై 10 రోజుల పొద్దాయనట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది.